బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. జీవో విడుదల చేసిన వెంటనే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే జీవో వచ్చిన వెంటనే 1-2 రోజుల్లోపు కూడా జీవో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. జీవో విడుదల అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు పూర్తి చేయాలి అన్న కోణంలో ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 30వ తేదీ లోపు కూడా ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఒక డేట్ ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 1-2 రోజుల లోపు ఎన్నికల కమిషన్ కి అయితే ఈ ఎన్నికల కమిషన్ అధికారికంగా మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే రిజర్వేషన్ల పనితీరు పూర్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు జనాభా ఆధారంగా ఖరారు చేయబోతున్నారు. రిజర్వేషన్లతో పాటు మహిళలకు కేటాయించాల్సిన సీట్లు వాటన్నిటి మీద కూడా చాలా వరకు కూడా కసరత్తులు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా అధికారికంగా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల రిజర్వేషన్లలో ఉన్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని ఏదైతే కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎలాగైనా సరే నిలబడాలి అన్న కోణంలో రేవంత్ సర్కార్ ఈ కసరత్తులు ఏవైతే ఉన్నాయో బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్రపతి నుంచి కానీ అటు గవర్నర్ నుంచి కానీ ఎలాంటి అనుమతి లేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి అన్న ప్రణాళికతో 1-2 రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ప్రధానంగా జీవో విడుదల చేస్తే కనుక న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందుగానే సిద్ధమై ఉందా? రిజర్వేషన్ ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దీన్నే కీలకంగా కాంగ్రెస్ సర్కార్ చేపట్టింది. కాబట్టి ఇప్పటికే బీసీ కులగణం దగ్గర నుంచి అలాగే ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గానికి రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ల అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇది కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ 50%కి మించకూడదు అన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంశము ఎక్కడ కూడా 50% ని క్రాస్ చేయకూడదు అని ఇచ్చినటువంటి ఒక లైన్ ఏదైతే ఉందో దాన్ని పరిధి దాటి ఉన్న నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి అటు బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, బీసీ 42% రిజర్వేషన్ అంశంలో ఖచ్చితంగా ఇందులో మైనారిటీలు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామన్న కోణంలో కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. మొత్తం మీద బీసీ 42% రిజర్వేషన్ ఇచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వెళ్లే అవకాశం ఎప్పుడు వస్తుందా అన్న ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ క్యాడర్ కి ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి వరకు కూడా జరపలేదు. ఈ అంశానికి సంబంధించి ఏదైతే పంచాయతీ సెక్రటరీలు కావచ్చు వీరందరూ కూడా చాలా వరకు కూడా ఆయా స్థానాల్లో నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నిరాశలో ఉన్నారు. దీన్ని కోర్టు వరకు కూడా తీసుకుని వెళ్ళిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఎట్టకేలకు 30వ తేదీ ఏదైతే ఈ నెల 30వ తేదీ లోపు కూడా ఎన్నికల షెడ్యూల్ గానీ ఎన్నికలకి సంబంధించినటువంటి సమాచారం గానీ ఖరారు చేయాలి అన్న
ఒక ఆదేశం ఇచ్చింది కాబట్టి దాన్ని తూచా తప్పకుండా రేవంత్ సర్కార్ ఆచరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే 30వ తారీఖు ఇవాళ 26 కాబట్టి మరో 4 రోజుల్లోపు ఈ అంశానికి సంబంధించి ఈ 2 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఒక డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అన్న ఒక అలిగేషన్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ సంబంధించి కూడా చెక్ పెట్టేలాగా స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం అడ్డంకులన్నీ తొలగిపోయి ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ బీసీ 42% రిజర్వేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఎన్నికలకు ముందుకు వెళ్తుందా, లేకపోతే ఎన్నికలు యథావిధిగా నార్మల్ గానే యథావిధిగా బీసీ 42% లేకుండానే ఎన్నికలకు ముందుకు వెళ్తుందా కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.